హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ యూరోప్. ఈ వీడియోలో బార్బిక్యూ గురించి, అంటే మేము మా వాళ్ళంతా కలిసి బార్బిక్యూ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే మా నైబర్ ఒక ఆవిడ మమ్మల్ని ఇన్వైట్ చేసింది లాస్ట్ వీక్. అక్కడ చూసామన్నమాట ఎట్లా చేయాలి ఏంటన్నది. ఈరోజు మేము చేద్దామని డిసైడ్ అయ్యాం. ఒక మీట్ షాప్కి వచ్చాము. ఇక్కడ అయితే పోర్క్ ల్యాంబ్ అని చెప్పేసి, పోర్క్ కూడా చేసుకోవచ్చు కానీ పోర్క్ ఇష్టపడలేదు. బేసిక్గా మా వాళ్ళు ఎవరో పోర్క్ వద్దు అని చెప్పేసి అన్నారు. సరే అని ల్యాంబ్ తీసుకుందామని చెప్పేసి ఒక 5 kilos తీసుకున్నాం. ఇదైతే 8 members కోసం తీసుకున్నాం. వాటితో పాటు ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవాలి. అంటే వెజిటేబుల్స్ ఎవరిష్టం వాళ్ళవి. మేమైతే కీరా, లెట్యూస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఎక్కువ లెట్యూస్ యూజ్ చేస్తారు ఇక్కడ బార్బిక్యూలో, 100% యూజ్ చేస్తారు. ఇదైతే మీకు పైన కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ లీవ్స్, ఇది సెంటర్ది. ఇంకా డిప్ కోసం మనం మాన్యువల్గా తయారు చేసుకుంటే బాగుంటుంది. రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, కానీ మనం మాన్యువల్గా చేసుకుంటే కనుక ఆ స్పైసీనెస్ అది కొంచెం మనం బాగా చేసుకోవచ్చు. దానికోసం ఈ డైరీ ప్రోడక్ట్ క్రీమ్ ఒకటి, స్పైసీ పొటాటో కెచప్ ఒకటి, అండ్ మైనీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ 3 మిక్స్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి చార్కోల్ బ్యాగ్స్. ఇవి మేము తీసుకున్న 5 kilo మీట్కి ఒక 5 kilo అయితే సరిపోతుంది. అంటే చార్కోల్ ఇది ఈచ్ బ్యాగ్ వచ్చేసి 2.5 kilo. మేము 2 bags తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ బొగ్గుల ప్రైస్ వచ్చేసి 2 ప్యాక్లు కలిపి 300 పడుతుంది. ఇక ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మీట్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అంటే బేసిక్గా మేము ఇక్కడ లోకల్ పీపుల్ చేయడం చూసిందే, ఇక వాళ్ళనే ఫాలో అయిపోతున్నాం మేము కూడా బ్లైండ్గా. కొంచెం పెద్ద పీసుల కింద కట్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు. అది ఎంతకన్నా మీకు ముందు తెలుస్తుంది. ఇప్పుడు మేము ప్రిపేర్ చేసేదంతా రేపటి కోసం. ఇది రేపు మార్నింగ్ 10 o'clockకి చేస్తాం. ఇది అంటే కొంచెం మ్యారినేట్ చేయాలి కదా, దాని గురించి. అంటే లాస్ట్ వీక్ మేము నైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 1/2 hour డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు వాళ్ళు. అంటే వాళ్ళు చేసింది ఏంటంటే అంత మసాలాలు అయ్యి అంత ఇదిగా ఉండవాళ్ళు. అంటే జస్ట్ ఏదన్నా 2-3 items కలిపేస్తారు అంతే. అంత స్పైసీగా కూడా ఉండదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే కొంచెం మన ఇప్పుడు ఇండియన్ మసాలా అండ్ ఇండియన్ స్పైసెస్ అది కొంచెం కలిపి చేద్దామని చెప్పేసి. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే కనుక స్పైసెస్ చాలా తక్కువ, కారం కూడా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మన ప్రాసెస్కి వస్తే ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. అది పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అని ఇంకా అట్లా మీకు తెలిసినవే. ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత బాగా ఇది మేమైతే ఇంక ఓవర్ నైట్ ఉంచేసాము ఫ్రిడ్జ్లో. అంటే నార్మల్ దాంట్లో, డీ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రీజర్లో ఒక 12 hours ఉంచుకొని ఇంక నెక్స్ట్ డే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డే బార్బిక్యూ చేసుకోవడానికి సెట్ రెడీ చేసేసాము. అంటే బార్బిక్యూ చేసుకోవడానికి సెపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్. అది అరౌండ్ బేసిక్ ప్రైజెస్ 15,000 నుంచి మనకి 30-50,000 వరకు ఉంటుంది. ఇంకా మీకు పైన ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, ఇట్లాగే ఉంటుంది సెటప్. ఇంకా మాకు సింపుల్గా పని అయిపోయేలాగా మేము అరేంజ్ చేసేసుకున్నాం ఇట్లా.
ఇట్లా నీట్గా మిక్స్ చేసుకుని అన్నీ ఇట్లా మనం ఆ గ్రిల్ టూల్కి అన్నీ పెట్టుకున్న తర్వాత మెయిన్ హెడేక్ ఏంటంటే ఇందులో ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. మెయిన్ ఇప్పుడు ఈ బొగ్గుల్ని అన్నిటిని అంటించాలంటేనే మెయిన్ హెడేక్ ఇది. మినిమం మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ బొగ్గులన్నీ మనం అరేంజ్ చేసుకోవడానికి, అంటే హీట్ అవ్వడానికి. ఇవన్నీ మెయిన్ హెడేక్ అయితే ఇదే. అయిన తర్వాత మనం ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకుని మనం బొగ్గులు ఎంతవరకు అయితే పెట్టుకున్నామో అంతవరకు ఆ గ్రిల్ టూల్స్ని అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు తెలిసిందే, ఇది మనం చాలా వరకు చీకులు అంటారు కదా, మనకు రోడ్ సైడ్ని దొరుకుతాయి మన ఇండియాలో. అట్లా సేమ్ అదే ప్రాసెస్, ఇంకా అట్లాగే చేసుకోవాలి. ఏంటంటే మనం కంటిన్యూగా అది రొటేట్ చేసుకుంటూ ఉండాలి, అంటే ఏది మాడిపోకుండా ఇటువైపు ఈవెన్గా మనకి కాలేలాగా. ఇక మధ్య మధ్యలో బొగ్గులు యాడ్ చేసుకుంటూ ఉండాలి, కంటిన్యూగా విసురుతూ ఉండాలి. అట్లా మనకి అవి ఫైర్ అయ్యేది వరకు నీట్గా, అండ్ ఇట్లా కంటిన్యూగా రొటేట్ చేస్తూ ఉండాలి. మాకైతే 1.5 hour పట్టింది ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మాకు రెడీ అవ్వడానికి. ఇది మనం ఫస్ట్ పెట్టింది, ఇదైతే అయిపోయింది. ఇది మనకి అయిపోయింది అని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది అంటే కనుక, మనకి ఇది కాలుతున్నంతసేపు ఆయిల్ కారుతూ ఉంటుంది, కింద బొగ్గుల్లోకి ఆయిల్ లీక్ అవుతా ఉన్నట్టుగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆగిపోయిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇది ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక దాంట్లో కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డిప్ తయారు చేసుకోవాలి. మనం తీసుకున్నాం కదా మయోనీస్ ఒకటి, టమాటా కెచప్ ఒకటి, స్పైసీది, అండ్ క్రీమ్ ఒకటి. ఈ 3 ఈక్వల్ రేషియోలో తీసుకుని ఇట్లా మిక్స్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ డిప్ తయారైన తర్వాత ఇంక మనం వెజిటేబుల్స్ అది ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా కీరా ఒకటి, లెట్యూస్ ఒకటి, కొంచెం మంది టమాటా కూడా వాడతారు. ఇంకా టమాటా కూడా మనం స్కిప్ చేసేసాం అన్నమాట, నిమ్మకాయ ఎక్కువ పిండాం అందులో. ఇది ఇట్లా సేమ్ మన తినే ప్రాసెస్ ఏంటంటే, ఇంకా ఇట్లా లెట్యూస్లో ఆ పీస్ పెట్టుకుని అట్లా డిప్ పెట్టుకుని పైన తినేయటమే, చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు చెప్పేదే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.